స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించి సెయిల్లో విలీనం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం ఉదయం మహాధర్నా చేపట్టారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా గురజాడ అప్పారావు జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ గాజువాకలో తలపెట్టిన నిరసనకి పోలీసులు అడ్డుపడి నాయకులను అక్రమ నిర్బంధం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. తొలగించిన సుమారు 400 మంది కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. స్టీల్ ప్లాంట్లోని ఆఫీసర్లకు, పర్మనెంట్ ఉద్యోగులకు బకాయి 3 నెలల జీతాలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ క్వార్టర్ల విద్యుత్ ఛార్జీలను తగ్గించాలన్నారు. ఈ డిమాండ్లతో ఉద్యమాలు నిర్వహిస్తున్న స్టీల్ ప్లాంట్లోని సిఐటియు యూనియన్ నాయకులు జె అయోధ్యారాంకు ఇచ్చిన షోకాజ్ నోటీసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి విధి విధానాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విశాఖ ఎంపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ఎన్నికల ముందు చెప్పి గెలిచారని గుర్తు చేశారు. కేంద్రం మెడలు వంచి కూటమి ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి ప్రయత్నించాలంటూ జేఏసీగా డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రజా సంఘ జేఏసీ చైర్మన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించాలి లేదా సెయిల్లో విలీనం చేయాలి, 8,500 మంది నిర్వాసితులకి ఉద్యోగాలు ఇవ్వాలి, ప్లాంట్ ని పూర్తి స్థాయి ఉత్పత్తితో నడిపించాలి. దీంతో పాటు అక్రమంగా తొలగిస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపు వెంటనే నిలిపివేయాలి, తొలగించిన కార్మికులు వెంటనే విధుల్లో తీసుకోవాలి, కార్మిక నేతలపై ఇచ్చిన షోకాజ్ నోటీసుల్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా విశాఖ జిల్లా కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నంలో జీఎంసీ గాంధీ విగ్రహం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ గురజాడ విగ్రహం వరకు ప్రదర్శన, అందరూ మానవహారం నిర్వహించాలని చెప్పిన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మేము 11,440 కోట్ల రూపాయలు ప్యాకేజీ ప్రకటించాం. స్టీల్ ప్లాంట్ అభివృద్ధి బాటు పడుతుంది, లాభాలు బాటు పడుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం, దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రకటించింది. కానీ ఆపలేదు, చేయించాలి, దీంతో పాటు సొంత గనులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జిల్లా ఎన్టీసీ ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగు నిరసన కార్యక్రమంలో ఐఎన్టీసీ కూడా పాల్గొనే నిరసన తెలియజేస్తుంది. విశాఖ ఉక్కుతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ జరగకూడదనే ఉద్దేశంతో మేము ఇక ఐఎన్టీసీగా కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిస్తే ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయము అని హామీలు ఇచ్చి ఈ రోజు ఒకటి దిశగా ప్రైవేటీకరణ దిశగా ఒకటి చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఒక పక్క కాంట్రాక్టర్ కార్మికులు తీసేస్తున్నారు, ఒక పక్క పర్మనెంట్ ఉద్యోగస్తులకి బీఆర్ఎస్ పేరు మీద తొలగిస్తున్నారు. ఇవన్నీ చూస్తే ఇది ఒక పెద్ద కుట్రగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇచ్చిన ప్యాకేజీ కూడా అప్పులు తీర్చి రేపు ప్రైవేటీకరణ ఎవరైతే చేస్తారో, ఎవరైతే కొనుక్కుంటాడో వాడికి అప్పులు లేకుండా ఉండడం గురించే ఈ ప్యాకేజీ ఇచ్చారు తప్ప వాళ్ళు ప్రైవేటీకరణ చేయాలనే దిశలోనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం వారితో ఉన్న తెలుగుదేశం కానీ జనసేన ప్రభుత్వం కానీ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకించి విశాఖపట్నంతో పాటు ఆంధ్రులందరూ కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకించి ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుని దాన్ని కాపాడుకోవడానికి అందరూ కష్టపడి కలిసిమెలిసిగా పనిచేయవలసిందిగా ఐఎన్టీసీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉంది.